అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఈ రోజుల్లో బాగా చదివే వాళ్ళు, స్కూల్లు, కాలేజెస్‌లో టాపర్స్‌గా ఉన్నవాళ్ళు కూడా బయటకొచ్చిన తర్వాత ఉద్యోగ వేటలో కొంచెం వెనకబడడం, లేదు అంటే లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది? యావరేజ్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకా టాపర్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. నా విషయానికొచ్చేసరికైతే నేనైతే యావరేజ్ స్టూడెంట్‌ని. సో, మనం స్టూడెంట్‌గా ఉండేటప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము? అసలు మనం కెరియర్‌లో ఎందుకు సెటిల్ అవ్వడానికి లేట్ అవుతుంది? మనం ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అసలు మనం స్టూడెంట్‌గా ఉండేటప్పుడు మనం ఎలాంటి విషయాల్లో ఫోకస్ చేయాలసలు? సో, నేను చూసిన ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఏంటంటే ఆహ్, ఒక కోర్స్ ఎంచుకున్న తర్వాత, ఆ కోర్స్‌లో ఏమేమి ఉంటాయి? కోర్స్ తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? జీవితంలో ఏ విధంగా సెటిల్ అవుతారు? ఎలాంటి అవకాశాలుంటాయి? ఇంకా కెరియర్ హబ్ అని ఉంటదనమాట. సో, ఫైనల్ ఇయర్‌లో ఏం చేస్తారంటే, ఆ కెరియర్ హబ్ వాళ్ళు మనకు కంప్లీట్‌గా గైడ్ చేస్తారు. ఏంటి అసలు ఆహ్, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? అసలు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇంకా ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఎలాంటి కోర్స్ చేయాలి అడిషనల్‌గా? మనకి జాబ్ మార్కెట్ ఏ విధంగా ఉంది? మనకి ఉన్న జాబ్ మార్కెట్‌కి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి? అసలు మనకున్న స్కిల్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనకి అనలైజ్ చేస్తారు. మనకి హెల్ప్ చేస్తారనమాట. సో, మన విషయానికి వచ్చేసరికి మనకి కెరియర్ హబ్ మనమే. మన జీవితంలో ఏది జరిగినా అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అది కంప్లీట్ బాధ్యత అది మన మీదే ఉంటది. సో ఏంటంటే, మీ జీవితానికి మీరే కెరీర్ హబ్. మీరొక కోర్స్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక స్టడీస్ మీరు చదువుదామని ఫిక్స్ అయినప్పుడు, ముఖ్యంగా ఇంటర్ తర్వాత మీరు చేస్తున్నది ఏ కోర్స్ అని, డిగ్రీ అయినా, డాక్టర్ అయినా, ఇంజినీర్ అయినా, లా ఏదైనా మీకు నచ్చినదయ్యే ఉండాలి. ఖచ్చితంగా మీకది మీరు ఇష్టంగా జాయిన్ అయిందే ఉండాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే, అలా మనకి ఇష్టమైన కోర్స్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి ఎన్ని కష్టాలొచ్చినా మనము ఎదురేయగలమనమాట. సో, మనం నచ్చిన కోర్స్ ఎంచుకోండి. కోర్స్ అసలు కెరీర్ అనేది మొదలయ్యేది కాలేజ్ మొదటి రోజు నుంచే మొదలవుతది. ఎప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు జాబ్‌లు అప్లై చేసినప్పుడు అప్పుడు జాబ్ మార్కెట్‌కి జాబ్ మార్కెట్‌లో రిక్వైర్డ్ స్కిల్స్ మనం గెయిన్ చేస్తాం అనుకునేది ఒక కలే. అది ఎప్పటికీ కలగానే ఉండిపోతది. సో, మీ కెరీర్ అనేది నిజంగా మొదలయ్యేది మీ కాలేజ్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మొదలవుతది. 8:2 లేదంటే 7 అట్‌లీస్ట్ 7:3 అంటే ఈ రేషియో ఏంటంటే 10 రోజులుంటే 8 రోజులు మీరు చదవాలి. 2 రోజులు మీరు హ్యాపీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్‌తోని లైఫ్‌ని కొంచెం మిగతా 2 డేస్ రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు. ఈ 8:2 అంటే మీ స్టూడెంట్‌గా ఉండేటప్పుడు 10 రోజుల్లో 8 రోజులు మీరు కష్టపడి చదవాలి. ఈ మిగిలిన 2 డేస్ కూడా మీరు కంప్లీట్‌గా రెస్ట్ తీసుకుంటే ఏంటంటే మీ బ్రెయిను కంప్లీట్ రిలాక్స్ అయిపోతదనమాట. దానికి అలవాటు పడిపోతాం ఆ బద్ధకానికి. సో, ఏం చేయాలంటే దీన్ని డివైడ్ చేసుకోవాలి. రోజులో ఇంత టైం ఖచ్చితంగా చదవాలి. లేదంటే నా కెరీర్ మీద ఫోకస్ చేయాలి అన్న విషయాన్ని. ఇంకా వీటితో పాటు మీరు కోర్స్ జాయిన్ అవుతున్నప్పుడే ఏదైనా మీరు ఎంచుకునేది ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయినా అనుకోండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అసలు జాబ్ మార్కెట్‌లో రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి? మనం లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ఈ కోర్స్ తర్వాత మీరు డిగ్రీ చేసిన తర్వాత మీకు ఎలాంటి నైపుణ్యాలు అవసరం? ఇప్పుడు ఓన్లీ సర్టిఫికేట్‌తో మనం ఏమి సాధించలేము. జాబ్ కూడా. కనీసం జాబ్ కూడా సాధించలేము. మనం ఏంటంటే ఫస్టు జాబ్ మార్కెట్‌లో రిక్వైర్డ్ స్కిల్స్ ఏమున్నాయి? మనం చదువుతూ మనం రెగ్యులర్‌గా అటెంప్ట్ చేసే ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ వీటితో పాటు సైమల్టేనియస్‌గా మనం రిక్వైర్డ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నామో అనేది చూసుకొని, దానికి కావాల్సిన నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో సైడ్ బై సైడ్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మిడిల్ క్లాస్‌లో ఒక స్టూడెంట్ సెటిల్ అవ్వడం, ఒక పర్సన్ సెటిల్ అవ్వడం అంటే ఒక్కరు సెటిల్ అవ్వడం కాదు, ఫ్యామిలీ సెటిల్ అవ్వడం. సో, మీరు లేట్‌గా సెటిల్ అవ్వడం, లేదు అంటే లేట్‌గా జాబ్ తెచ్చుకోవడము, కొంచెం వెనకబడడం అంటే మీ ఫ్యామిలీ కూడా వెనకబడుతున్నట్టే. సో, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు చదివిస్తారు. అట్‌లీస్ట్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే చాలు మనం తిరిగి. ఒక 25 ఇయర్స్ వచ్చేసరికి మనం ఖచ్చితంగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా ఉండటం. అవసరమైతే మనం తిరిగి ఎంతో కొంత హెల్ప్ చేయగలిగి ఉండాలి. సో, ఏంటంటే మీ లైఫ్‌కి మీరే కెరీర్ హబ్బు. మీరొక ప్రొఫెషనల్ నెట్వర్క్‌ని మీరు స్టూడెంట్‌గా ఉండేటప్పుడే మీ సీనియర్స్‌ని కాంటాక్ట్ చేయండి. మీ సీనియర్స్ నుంచి గైడెన్స్ తీసుకోండి. మంచి ప్రవర్తన ఉన్నవాళ్ళు, బాగా చదివే వాళ్ళు, రీసెంట్‌గా బాగా సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోండి. వాళ్ళతో మాట్లాడండి. ఇంకా మీకంటూ ఒక నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకోండి. మీకు ఇష్టమైన సబ్జెక్ట్‌లో గానీ, టీచ్ చేసే స్టాఫ్‌లో గానీ, ఎవరైనా మీకు హెల్ప్ చేయగలిగే వాళ్ళు, మీ సీనియర్స్, రిలేటివ్స్ ఎవరి నుంచైనా హెల్ప్ తీసుకోండి. ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ కూడా చాలా వచ్చేసింది. సో, మీరు ఆన్‌లైన్‌లో కూడా హెల్ప్ తీసుకోవచ్చు. ఇలా మీరొక కెరియర్‌కి సంబంధించి ఒక నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకొని, దానికి సంబంధించిన నైపుణ్యాలన్నీ నేర్చుకొని, అంటే
మీ కోర్స్ అయిపోగానే ఇంకా బయటకు రాగానే మీకు కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ అన్నీ ఉండాలి. సో, నైపుణ్యాలన్నీ ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం హ్యాపీగా సెటిల్ అవుతాము. మంచిగా ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాము. ఆధారపడడం అంటే ముఖ్యంగా అమ్మాయిలకైతే ఇంకా కష్టం. ఏంటంటే ఫ్యామిలీ ఒకవైపు ఉంటది మనకి. ఫ్యామిలీని చూసుకోవాలి. ప్లస్ దాంతో పాటు మ్యారేజ్, మనం రీలొకేట్ అవ్వడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మారటం, మన కెరీర్ అనేది మనం ప్లాన్ చేసినట్టు ఉండదనమాట. సో, ఇంకా అలర్ట్‌గా ఉండాలి. ఉన్న టైంని మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. సో, నేను స్టూడెంట్‌గా ఉండేటప్పుడు కూడా ఏంటంటే ఆహ్, ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదైనా ఎగ్జామ్‌కి, ఒక నేషనల్ ఎగ్జామ్‌కి లేదు అంటే జాబ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అన్నదాన్ని, ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో 2 భాగాలుగా విడదీసుకోండి. కోర్ ప్రిపరేషన్ ఒకటి, బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్ ఒకటి. బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్ ఏంటంటే, మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడే మీకు కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉండాలి, మెటీరియల్స్ అన్నీ ఉండాలి. అసలు ఎలా చదవాలి, ఏంటనేది గైడెన్స్ అన్నీ ఉండాలి. వీటితో పాటు మైండ్ ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ఏదైనా ఎక్కువసేపు చదవాల్సి వస్తది. 8 అవర్స్, 10 అవర్స్ వరకు కూడా చదవాల్సిన సందర్భం వస్తది. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఒకేసారి మనం చదవలేమనమాట. మనం ఫోకస్ చేయలేం. అంత ఎక్కువసేపు ఒక దగ్గర కూర్చొని స్థిరంగా ఉండి ఒక వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేము. సో, దానికేంటంటే మనకు కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్. బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్ ఏంటంటే మన బ్రెయిన్‌ని, మన టైమింగ్స్‌ని, మన బ్రెయిన్‌ని, మన మెంటాలిటీని మనం ట్రైన్ చేయాలనమాట. ఎలా ట్రైన్ చేయాలంటే గ్రాడ్యుయల్‌గా నెమ్మదిగా రోజుకి ఒక 1 అవర్ స్టార్ట్ చేసి 2 అవర్స్, 3 అవర్స్ అంటే నెమ్మదిగా అలా పెంచుకుంటూ వెళ్ళి తర్వాత కోర్ ప్రిపరేషన్ వచ్చేసరికి మీకు ఎంత ఎఫర్ట్స్ పెడితే ఒక్కసారి ఇదే లాస్ట్ అటెంప్ట్. మనం ఏదైనా జాబ్ కానీ, ఏదైనా నేషనల్ ఎగ్జామ్స్ ఏమైనా అటెంప్ట్ చేసినప్పుడు ఇదే ఫైనల్ అటెంప్ట్. ఇంతకు మించి నేను శాయశక్తిలో ప్రయత్నించి చదువుతాను. ఇంతకు మించి మరొక అటెంప్ట్ నేను తీసుకోను అన్న మాదిరిగా ప్రిపేర్ అవ్వాలనమాట. సో, ఎలా ఉండాలంటే ఎగ్జామ్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత అట్‌లీస్ట్ మీతో మీరు ఓకే. నేను బాగా ఎగ్జామ్ రాసాను. లేదంటే నేను బాగా అటెంప్ట్ ఇచ్చాను. ఒక జాబ్ ఇంటర్వ్యూకి నేను బాగా ప్రెజెంట్ చేశాను అన్న కాన్ఫిడెంట్ మీలో మీకు రావాలి. అది ఒక్క రోజుతో రాదు. మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే ఈ స్కిల్స్ అన్నీ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు కోర్ ప్రిపరేషన్‌లోకి దిగాలి. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటంటే ఇప్పుడు ప్రొఫెషన్ డాక్టర్ అయినా నేను. ఒకప్పుడు నేను కూడా స్టూడెంట్‌ని. సో, మనం స్టూడెంట్‌గా ఉండేటప్పుడు ఫేస్ చేసే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటది. వాటిని కనిపెట్టండి. ప్రతి ఒక్కరు ఇండివిడ్యువల్. ప్రతి ఒక్కరి మెంటాలిటీ, టైమింగ్స్, మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటది. మీకు ఏ విధంగా సెట్ అవుతదో ఆ విధంగా మీ స్టడీని ఇంకా మీకున్న టైంని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.